ఒక్కసారి ఊహించండి, కుండలో ఏమీ లేకపోయినా గెలిచినవాడు ఉన్నాడంటే. ఒకప్పుడు ఒక రాజు పోటీ ప్రకటించాడు. అందరూ పిల్లలకు విత్తనాలు ఇచ్చి ఎవరు మంచి మొక్కను పెంచుతారో వాళ్లే జేత అని చెప్పాడు. నెలలు గడిచాయి. ప్రతి పిల్లవాడు అందమైన మొక్కలతో తిరిగి వచ్చాడు. కానీ ఒక చిన్న బాలుడు మాత్రం ఖాళీ కుండతో నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఎంత ప్రయత్నించినా అతని విత్తనం మొలకెత్తలేదు. చుట్టూ ఉన్నవాళ్లు అతన్ని చూసి నవ్వారు, చూపిస్తూ ఎగతాళి చేశారు. అయినా అతను నిజాయితీని వదలలేదు. రాజు అతని దగ్గరకు వచ్చి ఖాళీ కుండను చూసి సంతోషంగా నవ్వాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ బాలుడే నిజమైన విజేత అని ప్రకటించాడు. అందరూ షాక్ అయ్యారు. అప్పుడు రాజు చెప్పాడు, నేను మీ అందరికీ ఉడికించిన విత్తనాలు ఇచ్చాను. అవి ఎప్పటికీ మొలకెత్తవు. కానీ ఈ బాలుడు మాత్రం నిజాయితీగా ఖాళీ కుండనే తీసుకొచ్చాడు. నిజాయితీ కొన్నిసార్లు ఓటమిలా కనిపించొచ్చు, కానీ చివరికి అది ఎప్పుడూ గెలుస్తుంది. సబ్స్క్రైబ్ టు క్రేజీ వెన్యా టేల్స్.